హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది రైనీ సీజన్ కదా, మేమైతే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇక చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కూరగాయలు భోజనం చేసి కొంచెం ఎప్పుడు ఇదైనా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఇక వారంలో ఒక 2 టైమ్స్ అయినా తీసుకొచ్చుకుంటాం అనమాట. ఓకే, నేనైతే ఫస్ట్ చికెన్ కడిగి మ్యారినేషన్ చేశాను. దాంట్లో ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేసాను. ఇక తర్వాత కూర అయితే చేస్తున్నాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. మంచిగా చికెన్ అయితే ఇందులో వేసేసానండి. అంతకన్నా ముందు జీలకర్ర మెంతులు వేసాను. ఇక మంచిగా చికెన్ వేసుకున్నాను. దీన్ని అయితే ఇక కలిపేసుకున్నానండి. జస్ట్ 10 నిమిషాలు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. మంచిగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా. ఇక మరీ ఎక్కువ మంట పెట్టకూడదు. మంట హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి మాడిపోతుంది కదా కూర. ఇట్లయితే గ్రేవీ వస్తుంది, కూర కూడా మంచిగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా. లోపల నుంచి కుక్ అవుతుంది. పీస్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఆల్రెడీ 70% అయితే మంచిగా ఉడికింది. దీన్ని అయితే మూత తీసుకొని అటు ఇటుగా కలిపేస్తున్నాను. చూడండి, ఇందులో కొంచెం వాటర్ అయితే పోస్తాము అనమాట. వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాము. కొత్తిమీర వేయవలసిన పని లేదండి, బాగుంటుంది కూర అయితే. ఇది ఇక దీంట్లో కాంబినేషన్గా నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. పక్కనే చేస్తున్నాను వెంటనే రెండు ఒకసారి. అది చూపించట్లేనండి. చూడండి, కర్రీ అయితే పర్ఫెక్ట్గా 100% మంచిగా కుక్ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా వండుకుంటే. ఎంత బాగుంది అంటే నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను ఎప్పుడైనా సరే, దానికి అందుకని రివ్యూ వెంటనే ఇస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.